నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో అప్పుల గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. సో అటు గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ ఈ 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారాం గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇప్పుడు వచ్చిన 15 నెలల్లోనే 1,50,000 కోట్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసిందని అటు ప్రతిపక్షం విమర్శిస్తుంది. లేదు మీరున్న 10 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్ల పైన అప్పు చేశారని వీళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళిద్దరి విమర్శలు అభిప్రాయాలు మనం ఎలా తీసుకోవాలి సార్? ధనమూలం మీద జగత్ అన్నట్టుగా డబ్బు దేనైనా సరే పనితీరుని కానీ లేదంటే ప్రగతిని కానీ దేని లెక్కటాలన్నా డబ్బు ద్వారా కుటుంబానికి ఉంది. కుటుంబం అంటే ఆదాయం ఎంత వస్తుంది అనేది చూసుకుంటారు, ఎంత పోగేశారని చూసుకుంటారు, లేదంటే అప్పు ఎంత అంటే ఆ కుటుంబం ఎలా నడుస్తుంది అనే దానికి డబ్బు ఒక ఆధారం కింద చెప్పాలి. అలాగే ప్రభుత్వం అయినా సరే ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, ఎంత ఆ కుటుంబం అయితే వస్తువులు ఇల్లు కొనుక్కోవడం, ప్రభుత్వం అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని ఫ్లైఓవర్లు వేశారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, వీటితోటి మనం బేరేజ్ వేసుకుంటాం. అందువల్ల వీళ్ళు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ దేనికి కానీ ఏమీ అవకాశం లేదు కనుక ఇప్పుడు డబ్బులు అప్పుల మీద పడి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి డబ్బుల ప్రాతిపదికగా అప్పులను చూపించుకుంటూ బేరేజ్ వేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ పనితీరుకి అప్పట్లో చేసినటువంటి అప్పును వీళ్ళు చూపిస్తూ చాలా అప్పులు చేసేసి గడిపారు అనేది ఇప్పుడేమో వీళ్ళు చేస్తున్న అప్పును చూపిస్తూ మీరు అప్పులు పాలు చేసేస్తున్నారు రాష్ట్రాన్ని. అంటే ప్రభుత్వాల పనితీరుకి ఈ అప్పుల్ని ఒక ఆధారంగా చూపిస్తూ బేరేజ్ వేస్తూ రాజకీయ విమర్శలకి ఆధారంగా ఉపయోగించుకుంటున్నారు. నిజంగానే అప్పులు అనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విచారకరమైనటువంటి విషయం అయితే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అనేవి రెండు నిజానికి ఒక ఆశావహమైనటువంటి దృక్పథం విజన్ పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద పెంచుకుంటూ రెండు రాష్ట్రాలు కూడా స్వయం సమృద్ధంగా ఎదగడానికి అప్పులను ఉపయోగించుకుంటే తప్పేం లేదు. కానీ దక్షిణ భారతదేశంలోనే అత్యంత అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ తమ ఆర్థిక వనరుల్ని సక్రమంగా ప్లాన్ చేసుకోకుండా విపరీతమైనటువంటి అప్పులు చేస్తూ జాతీయ స్థాయిలోనే అప్పు తీసుకోగలిగే సామర్థ్యం లేని రాష్ట్రాల జాబితాలో ఈ రెండు చేరిపోయాయి. ఏంటంటే విజన్ కేసీఆర్ పెద్ద విజన్ అంటే అవసరం ఉన్నా లేకపోయినా దీర్ఘకాలం అంటూ చాలా పెద్ద విజన్ తోటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయల అప్పులతోటి చేయడం కానీ ఇతరత్ర విషయాల్లో కానీ అటు ఆంధ్రప్రదేశ్ అయితే అది కూడా కొత్త రాష్ట్రం కావడం వల్ల సంక్షేమ పథకాల్లో కొత్త వరవడిని సృష్టించేసి అమ్మఒడులు అంటూ ఇవంటూ విపరీతమైనటువంటి ఖర్చు లేని ఆదాయాన్ని అప్పులు చేసి ఖర్చు పెట్టడం కానీ రెండు రాష్ట్రాలు కూడా అప్పులు ఊబిలో ఉన్నాయనే దానికి ఏమాత్రం మన సంశయించక్కర్లేదు, స్పష్టంగానే చెప్పొచ్చు. ఎంత అప్పు చేశారనే దాంట్లో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు. అప్పులు ఊబి అనే దానికి స్పష్టం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎంత అప్పు అనే దాంట్లో కూడా స్పష్టత లేదు. ఎందుకంటే తాము తక్కువే చేశాము, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించాము, భవిష్యత్తుకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించామని బీఆర్ఎస్ చెప్తుంది. కేటీఆర్ని చూస్తే కనుక 4,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్తారు. అదే పార్టీకి చెందినటువంటి మరో కీలకమైనటువంటి వ్యక్తి ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసినటువంటి అసలు అప్పులు అనేటటువంటిది ఆర్థిక శాఖ నుంచి ఆర్థిక మంత్రిగా చేసినటువంటి హరీష్ రావుని చూస్తే కనుక హరీష్ రావు 3,60,000 కోట్లే అని చెప్తాడు. వీళ్ళు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు 7 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేశారు. అంతకుముందు అయితే 9 లక్షల కోట్లు అని చెప్పేవారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించి 7 లక్షల కోట్ల అప్పులు అని చెప్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చాక అన్ని మదింపు చేశామని ఓవరాల్గా చూస్తే కనుక. నిజానికి వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు చూస్తే కనుక 1,50,000 కోట్ల రూపాయలు అప్పు అనేది 1,50,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ముఖ్యంగా ఇప్పుడు మీడియా నుంచి వస్తున్నటువంటి సమాచారం, ఆర్థిక శాఖ నుంచి అందుతున్నటువంటి వివరాలు ఇవన్నీ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన కానీ ఇటు కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన కానీ రెండు కూడా పూర్తి స్థాయిలో సత్యాలు కాదు. వాళ్ళు తక్కువ చేసి చూపించున్నారు, వీళ్ళేమో ఎక్కువ చేసి చెప్తున్నారు. నిజానికి 6,70,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో అప్పు అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 6,70,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అంటే 7,10,000 కోట్ల రూపాయల వరకు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి మల్లుబట్టి విక్రమార్క వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసిన 22,500 కోట్ల రూపాయల మేరకు ప్రతి నెల అవసరాలు ఉంటే 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకి డబ్బులు వస్తున్నాయి. అందువల్ల 4,500 కోట్లు అప్పులు చేయాలి తప్పని పరిస్థితి ఉందని
కేవలము నిర్వహణకి, అంటే కేవలం నిర్వహణకి, అంటే ఏదో కొత్త ప్రాజెక్టులకి అట్ట కాదు, కేవలం నిర్వహణకే 4,500 కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు. ఆ టెక్నికల్గా లెక్కలు చూసినా కూడా మనకి వీళ్ళు చేసినటువంటి 12 నెలల కాలంలో మొట్టమొదటి సంవత్సరంలో అంటే డిసెంబర్ 2023 నుంచి ఈ సంవత్సరం అంటే 2024 డిసెంబర్ వరకు చూస్తే కనుక 1,24,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కొత్తగా మరో 20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే యావరేజ్న ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది ఈ ప్రభుత్వం అనేది. సార్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పులు చేశారనేది ఒక క్లారిటీ వచ్చింది. ఈవెన్ వాళ్ళే చెప్తున్నారు బయట మండలంలో కూడా. సో అలాంటప్పుడు దాదాపు 9 లక్షల వరకు అప్పులు చేశారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. 9 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అప్పట్లో ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు బాగానే చెప్పారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల ముందు ఆయన ఏమంటున్నారంటే అసలు డబ్బులే లేవు ఇక్కడ మన దగ్గర, అసలు ఎవరికి ఎలా పంచాలో మీరే డిసైడ్ చేయండి, నా దగ్గర ₹1 నా జేబులో ఒక అన్న పైసా కూడా నేను పెట్టుకోకుండా మొత్తం మీ ముందే పెడతాను అంటారు. మరి అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళు ఎందుకు ఇన్ని పథకాలు మేము అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చేతులు ఎత్తేయడం అంటే ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అంటారు? ప్రజల్ని. అంటే ఎవరున్నా సరే అధికారంలో అసలు నిజానికి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం లేకపోతే అసలు రాష్ట్రం మొత్తాన్ని అమ్మేసి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మేము మాకు అధికారంలోకి వచ్చేయాలి, భవిష్యత్తు తరాలు అంటే మనం ఇప్పుడు ఉంటాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కూడా ఎవరు కట్టాలి? మన పిల్లలు. అంటే ఒక 30-40 ఏళ్ల పాటు వాళ్ళకి ఏం సంబంధం లేకుండానే అప్పులు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద పన్నులు వేస్తారు. ఇప్పుడు ఇంటి పన్ను ఇప్పుడు ₹10 ఉందనుకోండి, అది ₹100 చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు ఏమి సొంతంగా ఏం రావు, ప్రజల నుంచే రావాలి. ప్రభుత్వం నడిచేదే ట్యాక్స్ రూపంలో. అందువల్ల వీళ్ళ అధికారంలో ఉండడానికి, వీళ్ళ కాంట్రాక్టులు కొనసాగించుకోవడానికి లేదా పదవులు అనుభవించడానికి రేపటి తరాన్ని అంటే రేపు రానున్నటువంటి 2-3 తరాలని తాకట్టు పెట్టేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళ ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు సంపాదించుకున్న డబ్బులను వాళ్ళు అనుభవించుకుంటారు. రేపటి తరం ఒక ₹1,00,000 జీతం తెచ్చుకుంటే కనుక దాంట్లో ప్రభుత్వానికే 30-40 వేలు ట్యాక్స్ కట్టాలి భవిష్యత్తులో. ఎందుకంటే ఈ అప్పులని ఇప్పుడు ప్రభుత్వం చేసింది మనకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటారు. రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా తరతరాలు ఈ అప్పులు కట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ ట్యాక్సుల రూపంలో కట్టాలి. అందువల్ల వీళ్ళు సంక్షేమం అనేటటువంటి పేరు చెప్పి చేస్తున్నటువంటి అప్పులన్నీ కూడా రేపటి తరాల మీద భారీ బర్డెన్ అవుతాయి. అందులో డౌట్ ఏమీ లేదు, అది ఖచ్చితంగా భరించాల్సిందే. నిజానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన కూడా పాత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఓకే, ఒప్పుకుందాం. 7 లక్షల కోట్ల రూపాయలు ప్రధానంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లోనే లక్షల కోట్లు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయంటే కూడా మనం చెప్పలేం, కానీ చేసినట్టు కనిపిస్తున్నాయి. అందువల్ల వీళ్ళు చెప్తున్నట్టు 3 లక్షల కోట్లు అప్పు చేసామనేది కూడా ఇది మనకి హరీష్ రావు చెప్తున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రకరకాల రూపంలో 7,10,000 కోట్లు అనేది కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఉన్నటువంటి అధికారంలో 10 ఏళ్ల పాటు ఉంటే యావరేజ్ చూసుకుంటే కనుక 10 ఏళ్ళు అంటే మనకి 180 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అప్పు 7,10,000 కోట్లు అనుకున్న మనకి యావరేజ్ ఎంత పడుతుంది? 5,000 నుంచి 6,000 కోట్ల యావరేజ్ సగటున. అంటే ఒకసారి ఎక్కువ చేసి ఉండి సగటును చూస్తే కనుక 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల అప్పు నెలకి పడుతుంది. కానీ వీళ్ళు వచ్చినటువంటి 15 నెలల్లో చూస్తే కనుక నెలకి 10,000 కోట్ల రూపాయలు అప్పు పడుతుంది. అంటే బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు కంటే కూడా వీళ్ళు యావరేజ్న సగటున, అంటే దానికి వడ్డీ అప్పుడు ఉండేటటువంటి ద్రవ్యోల్బణం రేటు తక్కువ అవన్నీ ఉంటాయనుకో, కానీ అయినా కూడా డబ్బుల రూపంలోనే లెక్కేసుకుంటే కనుక ప్రజలకు అర్థమయ్యే భాష డబ్బులు కనుక వీళ్ళు 9 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు, వీళ్ళేమో 1,50,000 కోట్లు అప్పు చేశారంటున్నారు. అంటే ద్రవ్యోల్బణం అప్పుడు రూపాయి విలువ, అప్పుడు 10 ఏళ్ల క్రితం రూపాయి విలువ, ఇప్పుడు రూపాయి విలువ తేడా వస్తుంది. అయినా కూడా యావరేజ్ తీస్తే కనుక వాళ్ళ టైంలో 5,000 నుంచి 6,000 కోట్లు యావరేజ్న ప్రతి నెల అప్పు చేశారు. వీళ్ళైతే యావరేజ్న సగటున ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇది ఇంకా పెరుగుతుంది కూడా, అంటే రానున్న 4 ఏళ్ళలో. పూర్తిగా స్కీములు అమలు చేశారంటే అవి కూడా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే లేదు ఆదాయం. ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ప్రతి ఉద్యోగి కూడా గ్రాట్యుటీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా 1,00,00,000 దాకా ఉంటుంది. అందువల్ల ఉద్యోగులకి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే రిటైర్ అయిన అవి కూడా వాళ్ళ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ బాండ్ పేపర్లో అంటే రేపటి తరానికి
రేపటి అంటే ఇది కూడా వాయిదా వేసుకుంటున్నారు. అంటే వడ్డీతో సహా ఇవ్వాలి. మళ్ళీ ఎవరిస్తారు? మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 4 ఏళ్ళు సాగదీసి ఏదో రూపంలో సాగదీస్తే మళ్ళీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ స్టాట్యుటరీ ఇవ్వక తప్పదు. చట్టబద్ధమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యింది, చట్టబద్ధమైంది. ఒకవేళ అతను 1.5 వాయిదా వేసినా కూడా మళ్ళీ ఆ వడ్డీతో సహా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక స్కీమ్ ఏంటంటే ఈ ఉద్యోగులకు 60,000 ఉంటే 62 ఏళ్ళు చేద్దామా, జీవన ప్రమాణాలు పెరిగినాయి కనుక 65 ఏళ్ళు చేద్దామా, సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ అవడానికి 65 ఏళ్ళు పడుతుంది, 65 ఏళ్ళు చేద్దామా, 60 ఏళ్ళు చేద్దామా, 60 ఏళ్ళని 62 ఏళ్ళు చేద్దామా అంటున్నారు. అంటే కేవలము వీళ్ళకి ఇవ్వాల్సిన 1.5 రిటైర్డ్ అయినప్పుడు 1.5 నుంచి 2 కోట్లు కూడా ఉంటుంది కొంతమందికి. ఈ 2 కోట్లు వాయిదా వేసుకోవడానికి గాను ఉద్యోగులకి అంటే ఉద్యోగ కాలం పెంచుదాము, ఉద్యోగం చేసేటటువంటి వయసు పెంచుదాము, వయోపరిమితి పెంచుదాం అనుకుంటున్నారు. కానీ మరి వీళ్ళ వయోపరిమితి పెంచితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ అయితే కొత్తగా 10,000 మందిని రిక్రూట్ చేసుకోవచ్చు. ఈ 10,000 మంది రిటైర్మెంట్ని వాయిదా వేసి 2 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే ఈ 2 ఏళ్లలోని ఒక 40,000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళ సంగతి ఏంటి? కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 40,000 50,000 జీతమే ఉంటుంది, వీళ్ళకి 2 లక్షల జీతం ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ వయోపరిమితి పెంచితే సీనియర్లకి జీతం ఎంత ఉంటుంది? 2 లక్షలు ఉంటుంది, 1,50,000 ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. అంటే ఇమీడియట్గా ఖజానా మీద ఉంటుంది. కానీ ఆ కొత్తగా యువతకి ఉద్యోగాలు మానేసి టెంపరీగా వీళ్ళని పొడిగించుకోవడం వల్ల భారం ఉంటుంది ఖజానా మీద. కానీ ఇమ్మీడియట్గా 2 కోట్లు 3 కోట్లు ఇవ్వక్కర్లేదు. అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకుంటూ ఖజానాని అంటే కంట్రోల్ చేసుకోలేక, ఖజానాని సర్దుబాటు చేసుకోలేక నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని వాయిదా వేసుకుంటున్నట్టుగా లెక్క. అందువల్ల ఆ రకంగా కూడా ప్రభుత్వం ప్రజలకి అన్యాయం చేస్తున్నట్టే యువతకు అన్యాయం చేస్తుంది. కానీ తాము సర్దుబాటు చేసుకోలేక దీన్ని వయోపరిమితిని పెంచుదామనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని అంటే విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేనటువంటి స్కీములు, అధికారం కోసం హామీలు ఇవ్వడం, ఇవన్నీ కేవలము కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అటు బీఆర్ఎస్ కూడా గతంలో హామీలు ఇస్తూ వచ్చినటువంటి స్కీములు ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితులు, స్కీములు చాలా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు అధికారం కోసము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాకట్టు పెట్టేసేసి ఇంప్లిమెంట్ చేయలేనటువంటి స్కీముల్ని హామీలు ఇస్తూ అధికారంలోకి వస్తున్నారు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా తీవ్రమైనటువంటి కష్టాలు, ఇంకా 15 నెలలు మాత్రమే ప్రభుత్వం అయింది, ఇంకా భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్ఆర్పిఎంని సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక, ఎఫ్ఆర్పిఎం అంటే ఇంత జీడిపి ఉంటే కనుక, రాష్ట్రానికి ఎన్ని వనరులు ఉంటే కనుక ఎంత మాత్రమే అప్పులు చేయాలనేటటువంటిది 3% వరకు పరిమితి ఇస్తారు. మొత్తం ఓవరాల్ అప్పులు కూడా 25%, అంటే జీడిపి ఇప్పుడు మనకి 15 లక్షల కోట్లు ఉంటే ఆ 15 లక్షల కోట్లలోని 3% అంటే 4.5 నుంచి 5 లక్షల కోట్లు మాత్రమే అప్పులు. ఓవరాల్గా 25% జీడిపిలో అప్పులు, ఓవరాల్ అప్పులు ఉండొచ్చు. అంటే 15 లక్షల కోట్లలో ఉంటే కనుక 25% అంటే 400, అంటే 16 లక్షలు, 4 లక్షల కోట్లే అప్పులకు పరిమితం. వీళ్ళు రకరకాల రూపాల్లో చూపిస్తారు. అవన్నిటిని చూసినా, ఏడాది బడ్జెట్ని చూసినా 3% మించి తీసుకోకూడదు, 3 to 3.5%. అది చూసినా, ఏ రకంగా చూసినా ఒక సంకట పరిస్థితి, దిగ్బంధంలో చిక్కుకుంటుంది రాష్ట్రం. అందువల్ల కేంద్రం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమి సహకరించే అవకాశం లేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కొంత చూసి చూడనట్లుగా కొత్త కార్పొరేషన్లు అప్పులు చేసుకున్న చూడనట్టు ఉంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజకీయంగా విరోధి, ప్రత్యర్థి. అందువల్ల కేంద్రం కూడా సహకరించే అవకాశాలు లేవు. అందువల్ల ఇంకా సంకటమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి, తెలంగాణకి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త స్కీములు ఏమీ రావు. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ప్రాజెక్టుల మీద కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. ఉద్యోగులకు జీతాలు రావడం కూడా కష్టం అవ్వచ్చు. సంక్షేమ పథకాలు ఓట్ల కోసం అమలు చేస్తారు. కానీ కొత్తగా తెలంగాణ ప్రగతికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ, నిధులు కేటాయించడానికి కానీ అవకాశాలు అయితే లేనట్టే మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.